మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం రుషికొండ బీచ్ దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే రుషికొండ బీచ్ ఒక విశాఖపట్నానికి ఒక మణిహారం అని చెప్పొచ్చు. ఒక హారం షేప్లో ఉంటుంది. ఎంతోమంది పర్యాటకులకి ఆసక్తికరమైనటువంటి ప్రదేశంలో ఈ యొక్క రుషికొండ బీచ్ ఎప్పుడు ముందే ఉంటుంది. ఎంతోమంది పర్యాటకులు ఒకప్పుడు శని ఆదివారాలే వచ్చేవారు. ఇప్పుడు ప్రతిరోజు ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ ఏదైతే స్థాయిని కల్పించడం వల్ల ప్రతి ఒక్కరు, ప్రతి టూరిస్ట్ కూడా అదర్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ యొక్క బీచ్కి అయితే కనుక వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎంతోమంది ఈ యొక్క బీచ్లో దిగి స్విమ్ చేస్తూ చాలామంది అయితే కనుక ఇటీవలే 15 సంవత్సరాల పిల్లలు ఇద్దరు అయితే కనుక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఎంతటికైనా సరే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల అయితే కనుక ప్రాణాలు కోల్పోతున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సేఫ్ గార్డ్స్ ఏదైతే గత నెలలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, ఇద్దరు పిల్లలు అయితే కనుక చనిపోవడం జరిగింది. ఇద్దరిని సేవ్ చేశారు. వాళ్ళు సేఫ్ గార్డ్స్ చెప్తూ ఉంటారు, ఏదైతే ఇక్కడ బౌండరీ ఉందో ఆ బౌండరీని క్రాస్ చేయొద్దు, క్రాస్ చేస్తే కనుక ప్రాణాలు కోల్పోతారు, ఆ సీ బాగాలేదు, వాళ్ళ అనౌన్స్మెంట్ కూడా పెడచవని పెట్టి ముందుకు వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఎప్పుడైనా సరే బీచ్లోని ఈ యొక్క సేఫ్ గార్డ్స్ మాటలు విని ఎక్కడ మనం నీటిలో దిగొచ్చు, ఎక్కడ దిగకూడదని వాళ్ళకి కంప్లీట్గా దాని మీద కంప్లీట్గా వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఆ అవగాహన ప్రకారం వాళ్ళు చెప్తూ ఉంటారు. సో వాళ్ళ మాటలు వింటే కనుక మనం ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటాము. సో సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ముఖ్యం అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క సేఫ్ గార్డ్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం. సో ఏదైతే ప్రజెంట్ మనం అయితే కనుక లైఫ్ గార్డ్ అనౌన్స్మెంట్స్ టవర్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి అనౌన్స్మెంట్ అయితే చేస్తుంటారు. వీళ్ళకైతే ప్రత్యేకించి మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి ఒకసారి విజువల్ చూపిస్తాడు కెమెరామ్యాన్. ఏదైతే విజువల్స్లో మనకి ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారు, ఎవరైనా సరే ఒక డెడ్ లైన్ అండ్ ఆ బౌండరీ దాటి వెళ్తున్నారు, ఆ ప్రమాదకర గీతను దాటి వెళ్తే కనుక వెంటనే అప్రమత్తమై వీళ్ళైతే కనుక ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది, అనౌన్స్ చేయడం జరుగుతుంది. పలానా రెడ్ జాకెట్ లేదంటే పలానా టీషర్ట్ లేదంటే పలానా పర్సన్ అలా దాటి వెళ్తుంటే కనుక వెంటనే అప్రమత్తమై వీళ్ళైతే కనుక అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎంత చేసినప్పటికీ డిసిప్లినరీ అనేది మనలో ఉండాలి. ఎందుకంటే మనం డిసిప్లిన్గా లేకుండా మనం ఆనందంతో అయితే కనుక మనం ముందుకెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కానీ ఇది ఆనందం ఎంతవరకు అంటే ప్రాణం పోయేంతవరకు ఎప్పుడు ఆనందం ఉండకూడదు. సో ఎటువంటి ప్రాణం తీసేటటువంటి ఏదైతే ప్రమాదకరమైన లైన్ కూడా దాటి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ లైఫ్ గార్డ్స్ చాలామంది, ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి లైఫ్ గార్డ్స్ మన ముందు ఉన్నారు. సో లైఫ్ గార్డ్స్ అయితే మన దగ్గర ఉన్నారు. ఎంతోమంది ప్రాణాలని కాపాడుతూ అనునిత్యం ఎవరైతే ఆ యొక్క డెడ్ లైన్ అంటే బౌండరీ లైన్ని దాటి వెళ్తారో, ప్రమాదకరమైన ఒక గీతను కూడా వీళ్ళు గీసున్నారో దాన్ని దాటి వెళ్తారో వాళ్ళకి అప్రమత్తమై హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, ఎప్పటి నుంచి చేస్తున్నారు? 4 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఇటీవల చూసాము 14-15 సంవత్సరాలు ఇద్దరు కుర్రవాళ్ళు అయితే కనుక చనిపోవడం జరిగింది. 10th క్లాస్ చదువుతున్న పిల్లలు. సో అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తల్లిదండ్రులకి కడుపు కోతనే మిగిల్చారు వాళ్ళు. కానీ అసలు దేనివల్ల జరుగుతుంది అంటారు? మనకి ఏంటంటే ఇదంటే మనకి సేఫ్ జోన్. మనం ఏంటంటే ఆ రోజు సండే ఇక్కడ సేఫ్ జోన్లో మనం చాలా మంది అంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే 4 నంబర్స్ ఆడుకుంటున్నారు. బట్ మనం వెళ్ళి ముందుగా ఇన్ఫామ్ చేయడం అన్నీ చెప్పాము. మనం చెప్పినప్పుడు బయటకు వస్తారు. మనం చెప్పాము ఇటుపక్క సేఫ్ జోన్, ఇటుపక్క వచ్చామని. సరే వచ్చేస్తాంలే అని చెప్పిన తర్వాత కూడా మనం ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి మరి ఇక్కడ కంట్రోల్ చేయాలని వాళ్ళకి చెప్పేసి వచ్చాము. వాళ్ళకి చెప్పేసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే ఆడుకొని సడన్గా అంటే మనకి లోతు అనేది ఎలాగా అంటే ఒకేసారి ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. మనకు ఆ బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ నుంచి 1 km బ్యాక్ మనకు ములుగుతున్నారు వాళ్ళు. అక్కడ రిప్ కరెంట్ హెవీగా ఉంటుంది. దాన్ని రిప్ కరెంట్ హెవీగా ఉండడం వల్ల వాళ్ళు ఆడుకొని సడన్గా ఒక అబ్బాయి వెళ్ళిపోతే ఇంకో అబ్బాయి కూడా కాపాడడానికి అబ్బాయికి ఈత వచ్చింటే తీసుకురాబడికి ఈ రిప్ కరెంట్ హెవీగా ఉండడం వల్ల ఒకేసారి బ్యాక్కి వెళ్ళిపోయారు. ఈ లోపల మనం మిగతా ఇద్దరు కూడా మునిగిపోతున్నారు. మనం చూసి ఇక్కడ నుంచి వెళ్ళి ఇద్దరిని సేవ్ చేసి ఇద్దరు ఇంచు అంటే ఒకళ్ళు పట్టుకోవడం వల్ల త్వరగా కిందకి వెళ్ళిపోయారు. మిగతా ఇద్దరు ఇంచు కొంచెం అంటే కొట్టుకుంటున్నారు. మనం వెళ్ళబడికి ఎందుకంటే మనకి చాలా లాంగ్ 1 km దూరం ఉంటుంది ఇక్కడ నుంచి. మనం వెళ్ళి ఇద్దరిని సేవ్ చేసాం. మిగతా ఇద్దరు మార్నింగ్ 7:30 6 కల్లా మళ్ళీ బాడీలు బయటకు వస్తాయి ఆ బ్యాక్ సైడ్కి. కానీ నిజంగా అది బాధాకరమైన విషయం. ఎంత చెప్పినప్పటికీ, మనం వస్తున్నప్పటికీ, అనౌన్స్ చేస్తున్నప్పటికీ
వెళ్ళలేని పరిస్థితి అసలు మనం ఏం జరుగుతుందంటే పబ్లిక్ కేర్లెస్ ఎక్కువ. అంటే వాళ్ళ మాట అంటే వాళ్ళు అలాగే చెప్తారు, మనకి మనం చేసుకొని వెళ్ళిపోతాం. అంటే బీచ్ గురించి ప్రతి ఒక్కరికి తెలియదు. ఇక్కడ అంటే మేము ఇక్కడ 4-5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఏ ప్లేస్లో ఎలా ఉంటుంది, ఎక్కడ సేఫ్ జోన్, ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి మనం చెప్తాం. బట్ విన్నట్టుకు వింటారు, మేము వెళ్ళిపోయిన తర్వాత అదే ప్లేస్లో మళ్ళీ కంటిన్యూ అవుతారు. మనం ఇక్కడ అటుపక్క మనకి ఎంట్రన్స్ బోర్డు ఉంటుంది, అక్కడ ఎంట్రన్స్ బోర్డు ఉంటుంది, అటుపక్క స్విమ్మింగ్ చేయకూడదు అని బోర్డు కూడా ఉండి అక్కడ రెడ్ ఫ్లాగ్ కూడా మనం వేస్తాం. ఆ తర్వాత 3 లాంగ్వేజ్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో మనం రాస్తాం. అంటే అటుపక్క సేఫ్ జోన్ కాదు, అటుపక్క వెళ్ళకండి అని మనం ప్రతి ఒక 5 నిమిషాలకు ఒకసారి 2 నిమిషాలకు అయినా అనౌన్స్మెంట్ చేస్తాం. రెడ్ అండ్ ఎల్లో ఫ్లాగ్ ఆపోజిట్లో అనౌన్స్మెంట్ అవర్ ఆపోజిట్లో మనకు సేఫ్ జోన్, ఇక్కడే స్విమ్మింగ్ చేయాలి, వేరే ప్లేస్లోకి వెళ్ళకూడదని. బట్ అంటే డ్రింక్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, అంటే సింగల్గా ప్రైవేట్స్గా ఎక్కువగా ఉండే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళందరూ అటుపక్క వెళ్ళిపోతారు. మనం మాటకి వెళ్ళి వాళ్ళ దగ్గర అదే అనౌన్స్మెంట్ చేస్తాం, వినపోయినా దగ్గరికి వెళ్ళి చెప్పేసి మళ్ళీ ఇటుపక్క దిగడ తీసుకుని వస్తాం. కొంతమంది అంటే మనం చెప్పిన వెంటనే బయటకు వస్తారు, చెప్పిన మీతో గొడవ పడే వాళ్ళు కూడా ఉంటారు, చాలా కొట్టి పైకి వచ్చేవారు కూడా ఉంటారు. అప్పుడు మేము ఏం చేస్తామంటే మా మాట వినపోతే మాకు ఇక్కడ మెరీన్ స్టేషన్ వాళ్ళు మనకు కొంచెం సపోర్ట్గా ఉంటారు. సరే ఇలాగా మాట వినట్లే డ్రింక్ చేసి ఉన్నారంటే వీళ్ళు వెళ్ళి అప్పుడు బట్ వాళ్ళు క్లియర్ అంటే పంపించడం కానీ సంథింగ్ ఏది చేయడం మనకు క్లియర్ ప్రాబ్లం లేకుండా చేస్తారు. ఇక్కడైతే మనం అంటే 24 అవర్స్ అంటే 24 అవర్స్లో మనం మార్నింగ్ వెలుతురుగా ఉన్నప్పటి నుంచి ఈవినింగ్ చీకటి అయ్యే వరకు మేము కంటిన్యూగా ఉంటాం. ఇక్కడ జీవీఎంసీ లైఫ్ గార్డ్ 6 మెంబర్స్ ఉంటాం, బ్లూ ఫ్లాగ్ టూరిజం వాళ్ళు 4 మెంబర్స్ ఉంటాం. మొత్తం 10 మెంబర్స్ కమాండ్ అయ్యి షిఫ్ట్ లెక్క చేసుకుంటాం మనం. మాతో పాటు ఒకప్పుడు కేవలం శనివారం ఆదివారం ఎక్కువ క్రౌడ్, అవునవును ప్రతిరోజు వస్తున్న పరిస్థితి. ఇదేంటంటే డెవలప్మెంట్ అవుతుంది కదా సార్, డెవలప్మెంట్ అయ్యే బ్లూ ఫ్లాగ్ బీచ్ ఇది మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ కాబట్టి డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది, చాలా మందికి తెలుస్తుంది కాబట్టి బయట నుంచి కూడా వస్తారు. మనకి అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు మాట వింటారు, ఈ లోకల్లో కొంచెం అంటే కుర్రలు అంటలు వచ్చి డ్రింక్ చేసిన వాళ్ళు ఎవరు మాట వినరు. పబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనౌన్స్మెంట్ చేస్తున్నామా దాన్ని కేర్గా తీసుకుంటే ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా జరగదు, ఎందుకంటే చాలామంది కేర్లెస్ తీసుకుంటారు. చూసారా, ఒక లైఫ్ గార్డ్గా వర్క్ చేస్తున్నప్పటికీ ఈయన ఆవేదన ఏంటంటే చెప్తున్నా సరే వినకుండా ముందుకు వెళ్ళిపోయి ఆ బౌండరీ దాటేసి ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంత అరిచినప్పటికీ, ఎంత చెప్తున్నప్పటికీ, ఎంత అనౌన్స్ చేస్తున్నప్పటికీ అటుపక్క పోలీస్ వారు, మెరైన్ వాళ్ళు ఎంత చెప్తున్నా సరే వినకుండా ఆ యొక్క లైన్ ఆనందం కోసం లేదంటే ఏమవుతుందిలే అని ఒక ధీమాతోటి ముందుకు వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.